హలో అండి, నేను సందీప్ మాట్లాడుతున్నా. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎక్స్ స్టూడెంట్ యూనియన్ మెంబర్ నేను. సో ఈరోజు మనం అంటే ఈ ఇన్సిడెంట్తోనే మనకు అర్థం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హిపోక్రసీ అర్థం కావాలి మనకు. రాహుల్ గాంధీ గారు అంటే మన ప్రధానమైన అంటే ఇటు గవర్నమెంట్ చెప్పే ఒక యూనివర్సిటీకి అంత భూమి ఎందుకు అని ఒక ప్రధానమైన క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కానీ వీళ్ళందరూ కానీ. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు చదువుకున్న క్యాంబ్రిడ్జ్ 3000 ఎకరాలలో ఉంది, ఆయన డిస్కంటిన్యూ చేసిన హార్వర్డ్ కూడా 2000 ఎకరాలలో ఉంది. సో అంటే అట్లనే రీసెంట్గా ధారావి ప్రాజెక్టులు అంటే ఎలక్షన్స్ ముందు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ గారు విజిట్ చేసుకుంటూ ఒక మాట చెప్తారనమాట. నేను క్రానిక్ క్యాపిటలిజము సోషల్ జస్టిస్ రెండు ఎంచుకోమంటే నేను సోషల్ జస్టిస్ వైపు నిలబడతా, ఈ అదానీ అంబానీ అని బడా పారిశ్రామికవేత్తల దిక్కు నిలబడను, ఆ కార్పొరేట్ వ్యక్తుల వైపు నిలబడనని చెప్తూ ఉంటారు. రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్యూ లాంటి యూనివర్సిటీలు మాకు ధారావి లాంటివి తెలంగాణ నుంచి ఫస్ట్ జనరేషన్ అంటే వచ్చిన బడుగు బలైన వర్గాల విద్యార్థులకు అది హెచ్యూ లాంటి ఓ ధారావి లాంటి అక్కడ మేము ఇంక్యుబేట్ అయ్యి ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. ఇంకో సీరియస్ విషయం మనం అబ్జర్వ్ చేసుకుంటే అంటే ఇంకొక ప్రశ్న మనం లేవనెత్తుకోవాల్సింది తెలంగాణ సమాజంలో ముఖ్యంగా అంటే తెలంగాణ సివిల్ సొసైటీ ఓన్లీ బీఆర్ఎస్ రెజీమ్ ఉంటేనే పనిచేస్తుందా? సివిల్ సొసైటీ అనేది ఒక సెలెక్టివ్గానే ఉంటుందా? ఎక్కడ పోయినారు ఇప్పుడు ఈ మేధావులు వర్గం అంతా? యూనివర్సిటీ ల్యాండ్ పోతుంటే ఎక్కడ పోయినారు? ఓన్లీ 10 years ఆఫ్ టైంలోనే ఓన్లీ బీఆర్ఎస్ రెజీమ్ను మాత్రమే సివిల్ సొసైటీ ఉంటుంది తెలంగాణలో. ఈ ప్రశ్నను చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ నాలుగో అంశం ఏంటంటే మన ప్రభుత్వం చెప్తుంది మేము 16 గంటలు 18 గంటలు పనిచేస్తున్నామని. మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రభుత్వం 24 గంటలు ఓన్లీ ఆదివారం శనివారం పనిచేస్తుంది, ఎందుకంటే ఆ రోజు కోర్టులు ఉండవు కాబట్టి. మీరు చూసిన జీవో 29 కేసు అయినా, మీరు చూసిన బుల్డోజర్ హైడ్రా అయినా, ఇప్పుడు హెచ్యూ జరుగుతున్న బుల్డోజర్ రాజైనా, మీరు ఎప్పుడు చూసినా కానీ మన ప్రభుత్వం 24 hours మాత్రం శని ఆదివారాల్లో మాత్రం పనిచేస్తుంది. సో ఇంకొక అంశం నేను ప్రధానంగా మీకు చెప్పాల్సిన అంశం ఏంటంటే యూనివర్సిటీస్కి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. అంటే యూనివర్సిటీస్కి ఒక టార్గెట్ ఉంటుంది, అంటే ఒక 200 సంవత్సరాల ఫ్యూచర్కి యూనివర్సిటీస్ ఎన్విజన్ చేస్తూ ఉంటాయి. సో అట్లాంటి యూనివర్సిటీస్ని చంపేయడం అంటే ఇండైరెక్ట్గా కార్పొరేటైజ్ ఎడ్యుకేషన్ చేయడమే. ఇది అంటే వీళ్ళు మాట్లాడుతున్న సోషల్ జస్టిస్, వీళ్ళు మాట్లాడుతున్న రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధంగా పోవడమే. సో ఇంకో చాలా బాధాకరమైన అంశం ఏంటంటే మా అలుమ్ని ఇదే ప్రభుత్వంలో ఉన్నారు, ఇదే ప్రభుత్వం శాసనసభ్యులుగా ఉన్నారు, ఇదే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. మరి వాళ్ళు యూనివర్సిటీ మీద చూసి ప్రేమ ఎందుకు వస్తుందో నాకు అర్థమవుతుంది. అట్లాంటి యూనివర్సిటీ మీలాంటి వాళ్ళని మంత్రులుగా షేప్ చేసి బయటకు వదిలిపెట్టిందంటే నెక్స్ట్ తరాల వాళ్ళని ఇంకా పెద్దగా వదిలిపెడుతుంది కదా. సో ఈ విషయం మీరు ఖచ్చితంగా సో ఇప్పుడు మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మా 400 acres ఆఫ్ యూనివర్సిటీ ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఆ ల్యాండ్ని గ్రీన్ జోన్గా ప్రకటించి ఆ ప్రభుత్వం కూడా దాన్ని 80% దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. యాజ్ ఆఫ్ నో మమ్మల్ని మాతో పాటు ప్రశ్నించిన విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు పోలీస్ కస్టడీలో రిమాండ్లలో ఉన్నారో వాళ్ళని తక్షణమే విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరంకుశమైన వైఖరిని మాత్రం ఖచ్చితంగా వెనుకకు పోవాలి, లేకుంటే అది కోర్టులు ఖచ్చితంగా దీనికి జవాబు చెప్తాయి. విద్యార్థులు కూడా దాన్ని కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. Students unity! Long live! Students unity! Long live!